ఏమిటంటే నేను సినిమా చూసినాను, అట్లుంది సినిమా, అదిరిపోతుంది వాళ్ళ యాక్టింగ్. అలాగే మీకు చెప్పాలనా, ఇది అనుపమ గారి గురించి మేడమే చెప్పినారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క వ్యత్యాసం, ఒక్కొక్క డిఫరెన్షియేట్ అంటే వాళ్ళు అట్లే చేసిండారు. దాని తర్వాత అన్ని యాక్టర్స్, పశుపతి గారు కానీ, లాల్ గారు కానీ, అమీర్ ఖాన్ కానీ అందరూ కూడా సూపర్ సూపర్ సూపర్గా ఎవరు యాక్టింగ్ చేయలేదు. ఆ సినిమాలో వాళ్ళు ఆ సినిమాలో ఏం చేసినా దాంట్లో బతికిండారు వాళ్ళు, ఆ క్యారెక్టర్ ముఖాన వాళ్ళు బతికిండారు. అందరికీనా ఇంకా ఒక పెద్దగా చెప్పాలంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న కే నివాస్ గారు చాలా పెద్ద వర్క్ చేసిండారు. సాంగ్ కానీ ఇప్పుడే సెన్సేషన్ హిట్ అయిపోయింది అక్కడ. సాంగ్ అంటే పెద్ద హిట్. దాని తర్వాత బ్యాక్ స్కోర్ కూడా అలాగే చేసిండారు. మీకు తెలుస్తుంది, సినిమా చూడండి. అట్లే సినిమా ఇప్పుడు తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా బ్లాక్ బస్టర్గా పోతా ఉంది. మంచి రెస్పాన్స్, డే బై డే ఇంప్రూవ్మెంట్, డే బై డే కలెక్షన్ పెరుగుతూ ఉంది. అంత పెద్ద సినిమా అయ్యింది. అటువంటి సినిమాని నా తెలుగు ప్రేక్షకుల ముందు నేను తీసుకొచ్చినాము. మీరంతా చూసి దీనికి ఒక మంచి పెద్ద హిట్ ఇవ్వాలి అని చెప్పి మీ ముందు నేను కోరుకుంటాను. అది కాకుండా ఈ సినిమా మీరు చూసేది మాట కాదు, ఈ చూసి నేను ఇంకా ముందుకి చాలా సినిమా చేయాలనుకున్నాను. దానికి మీరు మాకి ఇది ఒక పాత్ వే నాకు ఇది చేసి ఇవ్వాలని కూడా మీ ముందర, మీడియా వాళ్ళ మిత్రుల ముందర కూడా తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మంచి సినిమా అనేది కూడా కాదు, మన జీవితంలో కష్టం అనేది ఏమి సినిమా కథలు వద్దు. ఇప్పుడు చెప్తే అది వేరే తర అయిపోతుంది. నేను ఫ్లోలో సినిమా కథకి వచ్చేసింది వద్దు. మీరు సినిమా చూడండి, మీ ముందరికి తీసుకొచ్చినాము. మీరంతా మాకు ఈ సినిమాను చూసి అంతా థియేటర్కి వెళ్ళి చూడండి, చూసి మాకి ఈ సినిమాను పెద్ద సినిమాగా చేసేయాలి. ఆల్రెడీ పెద్ద సినిమా అయ్యింది, ఇక్కడ మనం కూడా అట్లే పెద్ద సినిమాగా చేస్తాము. నేను మీతో ఫాలో అవుతాను. మాకి మీరు ఆశీర్వాదం కావాలి. మిత్రులు కానీ, మీడియా మిత్రులు కానీ, ప్రేక్షకులు కానీ నాకు ఆశీర్వదించి నన్ను ఈ సినిమాతో ఆశీర్వాదం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.